అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం. శివమహాపురాణంలోని తరువాయి భాగం. ఋషులు సూతుణ్ణి ప్రార్థివ ప్రతిమా పూజా విధానాన్ని గూర్చి చెప్పవలసిందని కోరగా సూతుడు ఇలా అంటున్నాడు: ఋషులారా, మీరు చక్కగా అడిగారు. సర్వకాలాల్లోనూ సర్వఫలాలను ఇచ్చి వెంటనే దుఃఖాన్ని పోగొట్టే పూజా విధిని చెబుతున్నాను వినండి. దీనివల్ల అపమృత్యు దోషం, కాలమృత్యు దోషం రెండూ పోతాయి. భార్య, పుత్ర, ధనధాన్యాదులు లభిస్తాయి. మట్టి మొదలైన వాటితో చేసిన ప్రతిమలను ప్రాణప్రతిష్ఠ చేసి పూజిస్తే సర్వాభిష్టాలు సిద్ధిస్తాయి. స్త్రీ పురుషులు ఇరువురుకు ఇందులో అధికారం ఉంది. పరిశుద్ధమైన మట్టిని తీసుకొని మంచి గంధపు పొడిని కలిపి ప్రతిమను చేసి మండపంలో ఉంచి పాలతో సంస్కరించి పద్మాసనాన్ని స్థాపించి శ్రద్ధతో పూజించాలి. షోడశోపచారాలతో పూజించి నైవేద్యం పెట్టాలి. వినాయక, ఆదిత్య, విష్ణు, పార్వతీ పరమేశ్వరులను నిత్యం పూజించాలి. శివాభిషేకం వల్ల చిత్తశుద్ధి, గంధార్పణ వల్ల పుణ్యం, నైవేద్యం వల్ల ఆయుర్దాయం, ధూపం వల్ల ధనం, దీపం వల్ల జ్ఞానం, తాంబూలం వల్ల భోగం లభిస్తాయి. పూజా విధి అయిన తదుపరి నమస్కార జపములను మరువరాదు. విఘ్నేశ్వరుని పూజించడం వల్ల ఇహలోకంలో సకలాభిష్టములు నెరవేరుతాయి. శుక్రవారం నాడు, శ్రావణ, భాద్రపద మాసాలలో శుక్లపక్ష చవితి నాడు, ధనుర్మాసంలో శతభిష నక్షత్రం నాడు తప్పక పూజించాలి. తిథి నక్షత్ర యోగములకు వారమే ఆధారం. వారానికి పెరుగుదల తగ్గుదల లేదు కనుక వారం పూర్ణ స్వరూపం. సూర్యోదయం నుండి మరుసటి సూర్యోదయం వరకు వారంగా అంటే ఒక రోజుగా లెక్కించాలి. తిథి యొక్క ఆది యందు దేవపూజ ప్రశస్తం, పూర్ణభోగాలు లభిస్తాయి. రాత్రితో కలిసిన తిథి యొక్క పూర్వభాగం పితృదేవతారాధనకు ఉత్తమం. తిథి యొక్క ద్వితీయార్థం పగటితో కూడి ఉంటే దేవపూజకు శ్రేష్టం. తిథి ఉదయం వ్యాపించి మధ్యాహ్నం వరకు ఉంటే ప్రశస్తం. పూజా శబ్దానికి ఉత్పత్తి ఏమిటి అంటే పూజాయతే అనేన కర్మచేత పూర్ణమైన భోగాలు జాయితే కలుగుతున్నాయి. నిత్య నైమిత్తిక కర్మలు కాలాంతరమునందు కామ్యకర్మలు వెంటనే ఫలితాన్నిస్తాయి. ఋషులారా, త్రిమూర్తులకు, ఇంద్రాది దిక్పాలకులకు, తక్కిన దేవతలకు, దేవజాతులైన స్త్రీ పురుషులకు, దిగ్గజాలకు, పాతాళ లోకవాసులైన మహానాగులకు, ధన్వంతరి, అశ్విన్యాది దేవతలకు వారికి ఇష్టమైన తిథి, వార, నక్షత్ర, పక్ష, మాసములున్నాయి. వాటిని తెలుసుకుని ఆ సమయంలో వారిని పూజిస్తే కోరిన ఫలాలు వెంటనే లభిస్తాయి. కర్మలను నిష్కామంగా చేస్తే జ్ఞానమే దాని సిద్ధి అవుతుంది. స్థావర జంగాత్మకమైన ఈ సర్వ జగత్తు బిందునాదాత్మకం. బిందువు శక్తి, శివుడు నాదం, శివశక్తి రూపమే జగత్తు. బిందువునకు నాదం ఆధారం. ఈ జగత్తుకు బిందువు ఆధారం. బిందువు నాదాలు రెండు జగత్తుకు ఆధారాలు. బిందువు నాదంలో కలియటం సకలీకరణం. దాని నుండే జగత్తు యొక్క ఆవిర్భావం. లింగం బిందునాదాత్మకం కనుక జగత్కారణం. బిందువు దేవి, శివుడు నాదం. లింగం ఉభయాత్మకం కనుక జన్మరాహిత్యం కొరకు శివపూజ చేయాలి. బిందురూపిణి యగు దేవి తల్లి, నాదరూపుడకు శివుడు తండ్రి. లోకంలో ప్రత్యక్ష పార్వతీ పరమేశ్వరులైన తల్లిదండ్రులను పూజిస్తే వారి ఆశీర్వాదంతో మానవునికి పూర్ణాయుద్ధాయం కలుగుతుంది. జగత్తుకు కారణభూతులు పార్వతీ పరమేశ్వరులు కాగా మన ఆవిర్భావ హేతువులు తల్లిదండ్రులు. వారిని కాదని ఎక్కడో దేవతలున్నారని అనుకోవడం అవివేకం. కనుక ఋషులారా, లింగ రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులను తల్లిదండ్రులను పార్వతీ పరమేశ్వరుల రూపంగాను ఆరాధిస్తే వారి దయ వల్ల ఐశ్వర్యం, అభ్యుదయం కలుగుతాయి. మునులారా, వేదం యొక్క అంతరంగాన్ని, అతి రహస్యమైన దాన్ని విప్పి చెబుతున్నాను వినండి. భర్గుడు అంటే పురుషుడు. భర్గ ప్రకృతి వ్యక్తం కాని అంతరధిష్టానం గల గర్భమే పురుషుడు అని చెప్పబడుతున్నాడు. లెస్సగా వ్యక్తమయ్యే అంతరధిష్టానం గల గర్భం ప్రకృతి. అందువల్ల మొదటి గర్భం పురుషుడే. ఈ జగత్తుకు పురుషుడు తండ్రి గనక గర్భవాన్ అని పిలువబడుతున్నాడు. పురుష ప్రకృతుల కలయిక మొదటి జన్మ అని, ప్రకృతి నుండి జగత్తు వ్యక్తమవుతా రెండో జన్మ అని గ్రహించండి. జీవుడు తన జన్మ మరణాలను, తిరిగి పునర్జన్మను పురుషుని నుండే పొందుతున్నాడు. మాయా ప్రభావం చేత మరో రూపంలో వ్యక్తమవటమే జన్మ. జన్మించినది మొదలుగా జీర్ణమయ్యే అంటే నశించే స్వభావం కలవాడు గనుక జీవుడు. పుట్టింది మొదలు పాశములచే బంధింపబడినవాడు అని జీవ శబ్దానికి మరో అర్థం. ఈ జన్మపాశ నివృత్తికై మాతృపితృ రూపమైన శివలింగాన్ని అంటే జన్మలింగాన్ని అర్చించాలి. బం గచ్చతి భగవః. బం వృద్ధిని, గచ్చతి ఇతి పొందునది కనుక భగము అని ప్రకృతికి పేరు. ప్రకృతి నుండి ఈ సృష్టి ఇలా వృద్ధి పొందుతూనే ఉంటుంది.
పంచభూతాత్మకం ప్రకృతి. ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి ఇవి పంచభూతాలు. పంచభూతాల నుండి పుట్టినవే పంచ జ్ఞానేంద్రియాలు. చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు ఇవి జ్ఞానేంద్రియాలు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు వాటి గుణాలు. ఈ గుణాలను ఇంద్రియాలు అనుభవిస్తూ ఉంటాయి. భగానికి అంటే ప్రకృతికి సంబంధించినది గనక భోగం. ప్రకృతికి ఆధారభూతుడు పరమాత్మ గనక ప్రకృతిజన్యమైన ఇంద్రియాల ద్వారా మనం అనుభవిస్తున్న భోగాలన్నిటికీ ఆధారభూతుడు అనగా ఇచ్చేవాడు పరమాత్మ అయిన శివుడే. భగము అనగా ప్రకృతికి స్వామి అయిన భగవానుని ఋషులు భర్గుడు అని పిలుస్తారు. ప్రకృతి పురుషులు రెండు అవిభాజ్య తత్వం. లోకాలను ప్రకాశింపచేసే సూర్యుడు ప్రత్యక్ష భగవానుడు. లోకంలో తల్లి బిడ్డకు జన్మనిచ్చిన గర్భకారకుడు తండ్రి. అలాగే ప్రసవ ధర్మం గల ప్రకృతి అంది జగత్తును సృష్టించేవాడు లింగరూపుడైన శివుడు. లింగం అంటే గుర్తులేక చిహ్నం. పురుష శబ్దవాచ్యుడైన పరమాత్మకు చిహ్నమే లింగం. ఆదివారం నాడు మహాలింగాన్ని పంచగవ్యాలతో ఓంకారంతో అభిషేకించాలి. గోమయం, గోజలం, గోక్షీరం, పెరుగు, నెయ్యి ఇవి పంచగవ్యాలు. ఓంకారానికి ధ్వనిలింగమని, స్వయంభూలింగానికి నాదలింగమని, యంత్రానికి బిందులింగమని, ప్రతిష్ఠిత లింగానికి మకారలింగమని, ఉత్సవమూర్తులకు ఉకారలింగమని, గురువు యొక్క శరీరానికి ఆకారలింగమని పేరు. శివభక్తి కలగడానికి సులువైన ఉపాయం చెబుతాను వినండి. మానవుడు రుద్రాక్ష ధారణ వలన 4వ వంతు భక్తిని, విభూతి ధారణ వలన అర్ధభాగాన్ని, మంత్రజపం వల్ల 3 వంతుల భక్తిని, పూజిస్తే పూర్ణ భక్తిని పొందుతాడు. పూర్ణ భక్తి కుదిరితే జన్మరాహిత్యమే దాని ఫలం. సూతుని మహర్షులు ఓంకార మహిమను, 6 లింగముల మహిమను, శివభక్తిని పూజించే క్రమాన్ని వివరించవలసిందిగా కోరగా సూతుడు ఇలా చెబుతున్నాడు. మహర్షులారా, శివుని కృపతో మీకు సమాధానం చెబుతున్నాను వినండి. అందరి రక్షణ భారాన్ని ఆయన స్వీకరించుగాక. ప్రకృతి నుండి పుట్టిన సంసార మహాసముద్రానికి ప్రహ అని పేరు. దానిని దాటించే నావ గనక ఓంకారానికి ప్రణవం అని పేరు. ప్రహ అంటే ప్రపంచం, నా అంటే లేదు, వహ అంటే మీకు. ఈ అర్థాన్ని బట్టి ఓంకారానికి ప్రణవం అనే పేరు వచ్చింది. ప్రహ నిశ్చయంగా, నా మోక్షమునకు నడిపించును, వహ మిమ్ములను అనే అర్థంలో కూడా ప్రణవ శబ్దం సిద్ధించింది. మాయాతీతుడు శుద్ధ చైతన్య స్వరూపుడు అయిన పరమాత్మకు నూతనుడు అని పేరు. సాధకుడైన వాణ్ణి నూతనునిగా చేస్తుంది కనుక ఓంకారానికి ప్రణవం అని పేరు. ప్రణవం స్థూల సూక్ష్మం భేదం చేత 2 రకాలుగా ఉంది. ఓం అనే ఏకాక్షరానికి సూక్ష్మ ప్రణవం అని, పంచాక్షరికి స్థూల ప్రణవం అని పేర్లు. సూక్ష్మ ప్రణవంలో అవ్యక్తంగా ఉన్న పంచవర్ణాలు స్థూల ప్రణవంలో సువ్యక్తమవుతాయి. జీవన్ముక్తుడైన జ్ఞాని సర్వమంత్రసారమైన సూక్ష్మ ప్రణవాన్ని, ప్రణవ ప్రతిపాద్యమైన పరమాత్మను ధ్యానిస్తూ దేహపతన పర్యంతం పూజించాలి. అట్టి జ్ఞాని శివునిలో లయమవుతాడు. అర్ధానుసంధానం లేకుండా కేవలం మంత్రజపాన్ని చేసిన వ్యక్తి యోగి అవుతాడు. సూక్ష్మ ప్రణవం తిరిగి హ్రస్వం, దీర్ఘమని 2 విధాలు. ఆకారం, ఉకారం, మకారం, బిందువు, నాదం, శబ్దం, కాలం, కళ వీటితో కూడినది దీర్ఘ ప్రణవం. ఇది హృదయంలో మాత్రమే ఉంటుంది. అకార, ఉకార, మకారాలతో కూడిన ప్రణవం హ్రస్వ ప్రణవం. ఆకారం శివుడు, ఉకారం శక్తి, మకారం శివశక్తుల ఐక్యం. సర్వపాపక్షయాన్ని కోరే సాధకుడు ఈ దృష్టితో హ్రస్వ ప్రణవాన్ని జపించాలి. ఇక ప్రవృత్తులు అంటే రక్తి మార్గమైన కర్మ మార్గంలో అంటే సంసారంలో ఉన్నవారు హ్రస్వ ప్రణవాన్ని మాత్రమే జపించాలి. విరక్తి అంటే జ్ఞాన మార్గంలో ఉన్న నివృత్తులు దీర్ఘ ప్రణవాన్ని జపించాలి. వేద పఠనానికి ఆదిలోను, ఉభయ సంధ్యలు యందు చేసే సంధ్యావందనంలో ఓంకారం జపించాలి. 9 కోట్ల ఓంకారాన్ని జపించిన పురుషుడు ముందు పరిశుద్ధుడవుతాడు. ఆపై పృథ్వీతత్వం మొదలుగా ఆకాశతత్వం వరకు 45 కోట్ల ఓంకారాన్ని జపించాలి. ఈ విధంగానే పంచేంద్రియ గుణాలైన గంధాదులు మొదలు శ్రవణం వరకు 45 కోట్ల ఓంకారాన్ని జపిస్తే వాటిని జయిస్తాడు. ఇంకొక 9 కోట్లు జపిస్తే అహంకార తత్వాన్ని జయిస్తాడు. మునులారా, ఆ పైన ఆత్మసాక్షాత్కార పర్యంతము జపాన్ని కొనసాగించాలి. ఈ విధంగా 108 కోట్ల ఓంకారాన్ని జపించిన వ్యక్తి జ్ఞాని శుద్ధయోగాన్ని పొంది జీవన్ముక్తుడవుతాడు. మంత్రము యొక్క ఋషి, ఛందస్సు, దేవత ఇత్యాదులను స్మరించి అంగన్యాస, కరన్యాసాలతో జపం చేయాలి. అకారాది హకార పర్యంతము ఆ వర్ణాలతో కూడిన ప్రణవాన్ని తన దేహంలో న్యాసం చేసిన వ్యక్తి ఋషి అవుతాడు. క్రియాయోగి, తపోయోగి, జపయోగి అని శివయోగులు 3 విధాలుగా ఉన్నారు. సంపదని వినియోగించి శివపూజ చేస్తూ సాష్టాంగ నమస్కారాది క్రియాతత్పరుడు భక్తుడు క్రియాయోగి. మితాహారుడై బాహ్యేంద్రియాలను జయించి
పూజా తత్పరుడై ద్రోహచింత లేనివాడు తపోయోగి. ఈ గుణాలనే కలిగి ఉండి కామక్రోధాదులను జయించి శాంత మనస్కుడై సర్వకాలముల యందు జపం చేయు భక్తుడు జపయోగి. ఇలాంటి వారిని పూజించాలి. ఇప్పుడు జపయోగాన్ని గురించి చెబుతాను. తపస్సు చేసుకోవాలనే వారి కొరకు జపం విధించబడింది. జపం జన్మబంధాన్ని తుడిచివేస్తుంది. ముందుగా నమః ఉచ్చరించి తర్వాత చతుర్థి విభక్తిలో శివనామాన్ని చేర్చగా నమఃశివాయ అను పంచాక్షరి మంత్రం ఏర్పడింది. ఓంకారంతో కలిపి దీన్ని జపించాలి. శుక్లపక్షంలో ప్రారంభించి కృష్ణపక్షాంతం వరకు జపించాలి. మాఘ, భాద్రపద మాసాలు జపానికి ఉత్తమమైనవి. సాధకుడు జప సమయంలో ఒక పూట మాత్రమే భుజించాలి. మితభాషి సమధమాదులను కలిగి ఉండాలి. మాతృదేశ సేవ, మాతృపితృ సేవ విడువరాదు. శివుని ఇలా ధ్యానించాలి. పద్మాసనస్థుడు, శుభాలనిచ్చేవాడు, గంగతో చంద్రకళతో కూడినవాడు, వామాంకమందు శక్తితో కూడినవాడు, ప్రమదగణ పరివేష్టితుడు, మృగధరుడు, త్రిశూలధరుడు, హస్తములయందు వరద అభయముద్రలను ధరించిన అనుగ్రహ స్వరూపుడు అయిన సదాశివుణ్ణి స్మరిస్తున్నాను. సాధకుడు ఎప్పుడూ హృదయంలో గాని సూర్యమండలం యందు గాని శివుని భావన చేసి మానసిక పూజ చేసి తూర్పుముఖంగా కూర్చొని పంచాక్షరిని జపించాలి. ఆపై జపం పూర్తి అయిన రోజు అంటే కృష్ణపక్ష చతుర్దశి నాడు 12,000 పంచాక్షరిని జపించి శివభక్తులైన బ్రాహ్మణ సృష్టిలను భార్యలతో కూడి ఉన్న వారిని వరించి వారి యందు ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సత్యోజాత రూపాలను భావన చేసి పూజించాలి. అట్టి శివభక్తుడు కల్పాంతం వరకు శివలోకంలో ఉంటాడు. మునిలారా, ఈ సృష్టి అనంతం. ఇదంతా శివస్వరూపం. ఇందులో అనంతకోటి శివలోకాలున్నాయి. వాటిని వర్ణించడం దుర్ఘటం. శివుడు సర్వోత్కృష్ణుడు అని తెలుసుకుంటమే శివలోక మహిమానువర్ణన శ్రవణ ఫలం. కనుక శివభక్తిని కలిగి ఉంటే చాలు, నరుడు ముక్తుడవుతాడు. ఇంతవరకు శ్రద్ధతో విన్న ఋషులు బంధమోక్ష స్వరూపాన్ని వివరంగా చెప్పవలసిందిగా కోరగా సూతుడిలా అంటున్నాడు. ఓ మునులారా వినండి. ప్రకృతి, సమష్టి, బుద్ధి, సత్వ, రజ, తమో గుణాలలో కూడిన అహంకారం 5 తన్మాత్రాలను అంటే పంచభూతాల యొక్క సూక్ష్మరూపం. ఈ 8 తత్వాలకు ప్రకృత్యాధిష్టకం అని పేరు. ఈ 8చే బంధించబడిన జీవుడు బద్ధుడు. వాటి నుండి విడుదల పొందినవాడు ముక్తుడు. దేహం ఈ అష్ట ప్రకృతులచే ఏర్పడింది. దేహం వలన కర్మ, తిరిగి కర్మ నుండి దేహం జన్మిస్తుంది. ఇది కర్మజన్మల సంబంధం. సూక్ష్మ, స్థూల, కారణం భేదం చేత శరీరం 3 విధాలు. స్థూల శరీరం కర్మలను చేస్తుంది. సూక్ష్మ శరీరం ఇంద్రియ భోగాలను, కారణ శరీరం ఆత్మానందాన్ని పొందుతూ ఉంటాయి. పుణ్య, పాప రూపమైన కర్మలు సుఖ దుఃఖ రూప ఫలాలను ఇస్తుంటాయి. ఈ విధంగా జీవుడు కర్మపాస బంధితుడి సంసార చక్రంలో తిరగాడుతూ ఉంటాడు. ఇందులో నుంచి బయటపడాలంటే సృష్టికర్త అయిన ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి. ప్రకృత్యాదష్టకమే ఈ మహాచక్రం. శివుని దానికంటే పరుడు. బీజం నీటిని పీల్చి ఉబ్బి అంకురిస్తుంది. అలాగే చక్రకర్త అయిన ఈశ్వరుడు ఈ అష్టకాన్ని వశం చేసుకొని సృష్టి చేస్తుంటాడు. సర్వము ఆయన వశంలో ఉంటుంది కనుక ఆయన శివుడయ్యాడు. సర్వజ్ఞత్వం, పరిపూర్ణతత్వం, తృప్తి, అనాది జ్ఞానం, స్వాతంత్రము, అక్షీణ శక్తి, అనంతతత్వం ఇవి ఆయన మానస ఐశ్వర్యాలు. ఇది వేదానికి మాత్రమే తెలుసు. శివానుగ్రహం చేత ప్రకృత్యష్టకం వశమవుతుంది. అనుగ్రహం పూజ వల్ల లభిస్తుంది. విస్పృహుడు, పూర్ణుడు అయిన శివుని ఎలా పూజించాలి అంటే కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. లింగమునందు, మూర్తి యందు, శివుని భక్తి యందు శివభావన చేసి మనోవాక్కాయ కర్మలతో ధనంతో అర్చించాలి. ఇట్టి భక్తునికి సాలోక్యం లభిస్తుంది. అతడు శ్యాముని సామీప్యాన్ని పొందుతాడు. సమిష్టి బుద్ధి కూడా వశమవుతుంది. శివక్రియ, శివతపస్సు, శివమంత్ర జపం, శివధ్యానం, శివజ్ఞానం వీటిని బ్రతికి ఉన్నంత వరకు విడవరాదు. ఇంకా లింగాదుల యందు శివ పూజా విధానాన్ని చెబుతాను వినండి. సూక్ష్మ ప్రణవం మొదటి లింగం, స్థూల ప్రణవం 2వ లింగం. పృథ్వీ ఈకారాలైన లింగాదులను గురించి చెబుతాను వినండి. స్వయం భూలింగం, బిందులింగం, ప్రతిష్ఠిత లింగం, చరలింగం, గురులింగం అని 5 ఉన్నాయి. దేవతలు, ఋషులు, భక్తుల తపస్సుకు మెచ్చి భూమి లోపల నాదరూపంలో ఉన్న శివుడు బీజం భూమిని ఛేదించి అంకురించిన తీరున తనంతట తానుగా ప్రకటితమైతే అది స్వయంభూలింగం. బంగారము, వెండి రేకులపైన గాని, భూమి వేదిపై గాని ప్రణవాన్ని లిఖించి అర్చన చేయవచ్చు. బిందులింగ, నాదలింగాలు స్థిరచర భేదాలతో ఉంటాయి. దేవతలచే గాని ఋషులచే గాని స్థాపింపబడిన లింగం పౌరుషలింగం లేక ప్రతిష్ఠిత లింగం. శిల్పి నిర్మిత లింగం ప్రాకృత లింగం. నిత్యమైనది పౌరుషం, అనిత్యమైనది ప్రాకృతం. నాభి, జిహ్వ, నాసికాగ్రం, శిఖ ఈ క్రమంలో కటి, హృదయం, శిరస్సు ఈ 3 స్థానాలలోనూ భావన చేయబడిన లింగం ఆధ్యాత్మిక లింగం మరియు చరలింగం. కటి బ్రహ్మలోకం, హృదయం విష్ణులోకం, శిరస్సు శివలోకం, పర్వతం పౌరుషలింగం, భూమి ప్రాకృతలింగం, వృక్షాదులు విలువైన ధాన్యం, గోధుమలు, అనిమాధ్యష్ట సిద్ధులు, పౌరుషాలు,
గుల్మాదులు, తక్కువ రకం ధాన్యాలు, భార్య, ధనమివి ప్రాకృతాలు. చరలింగాలలో రసలింగం శ్రేష్టం. బాణలింగం రాజులకు, బంగారు లింగం వైశ్యులకు, రాతిలింగం కర్షకులకు శ్రేష్టం. స్ఫటికంతో చేసిన బాణలింగం అందరికీ పూజనీయం. భర్త గల స్త్రీలకు పార్థివలింగం, ప్రవృత్తి మార్గంలో ఉన్న భక్తృహీనులైన వారికి స్ఫటికలింగం శ్రేష్టం. నివృత్తి మార్గంలోని వారికి రసలింగం శ్రేష్టం. వయోనిమిత్తం లేకుండా స్త్రీలకు స్ఫటికలింగం శ్రేష్టం. ప్రవృత్తి మార్గంలో ఉన్నవారు గురువు సహాయంతో పూజించి నైవేద్యం పెట్టాలి. నివృత్తి మార్గంలో ఉన్నవారు అరచేతిలో లింగాన్ని పూజించి భిక్షానాన్ని నైవేద్యం పెట్టాలి. ఈ మార్గంలోని వారికి సూక్ష్మలింగం శ్రేష్టం. నైవేద్య పర్యంతం పూజాంత విభూతితోనే. లోకాగ్నిజము, వేదాగ్నిజము, శివాగ్నిజము అనే విభూతి 3 విధాలు. లౌకికాగ్ని నుండి పుట్టిన భస్మను పాత్రశుద్ధి వాడాలి. వైదికాగ్ని యందు పుట్టిన వైదిక భస్మ ఆ అగ్నిలో అఘోరేభ్యః అను శివమంత్రాన్ని ఉచ్చరించి మారేడు, జమ్మి, రావి, మోదుగ పుల్లలను శివాగ్ని యందు దహిస్తే లభించే భస్మం శివాగ్నిజం. శివమంత్రాన్ని జపిస్తూ దర్భజ్వాలయందు పుల్లలను గాల్చి ఆ భస్మను వక్షసాలితం చేసి కొత్త కుండలో దాచి ధరిస్తే ఆ వ్యక్తి శోభను పొందుతాడు. రాజు ప్రజల నుండి సారభూతమైన పన్నును గ్రహిస్తాడు. మనుష్యులు ధాన్యాదులను, వివిధ భక్ష్యాలను పచనం చేసి తిని జఠరాగ్ని సహాయంతో వాటి సారాన్ని గ్రహిస్తారు. అలాగే ఈ ప్రపంచాన్ని సృష్టించిన పరమశివుడు జగత్తు దహించబడగా వాటి సారమైన భస్మను తన దేహానికి పూసుకుంటాడు. భస్మమిషతో జగత్సారాన్ని గ్రహిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఆకాశసారంతో కేశాలను, వాయుసారంతో ముఖాన్ని, అగ్నిసారంతో హృదయాన్ని, జలముల సారంతో నడుమును, పృథ్వీసారంతో మోకాళ్లను, ఈ విధంగా జగత్సారాన్ని ఆయన ధరిస్తున్నాడు. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు వీరి సారభూతమైన భస్మను మహేశ్వరుడు లలాటమందు త్రిపుండ్ర రూపంలో ధరిస్తున్నాడు. ఈ విశ్వమంతటిని వశం చేసుకున్నాడు కనుక ఆయన శివుడైనాడు. ఏ విధంగా సింహాన్ని వశం చేసుకోగలిగిన మరో మృగం లేదా ఇలానే శివుని వశం చేసుకోగల తదన్యుడు లేడు. శం అనగా శాశ్వతానందం, ఈకారం పురుషబోధకం, వాకారం శక్తిని, అమృతాన్ని బోధిస్తుంది. వీటి కలయికకు శివుడని పేరు. భక్తుడు తన ఆత్మను శివస్వరూపంగా భావించి పూజించాలి. శివగురు శిష్యుడిని గుణత్రయాన్ని నిర్మూలించి ఆపై శివబోధ చేస్తాడు. గురు శబ్దానికి గుణాన్ రుందే అంటే గుణములను తొలగించువాడు అని అర్థం. గురుదేహమే గురులింగం. తండ్రి పుత్రుని సంసారంలోకి లాగుతాడు. గురువు శిష్యుని సంసార కోపం నుండి రక్షిస్తాడు. అట్టి గురువును పూజిస్తే శివుని పూజించినట్లే. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక బాధలు తొలగాలంటే శివార్చన చేయాలి. అన్న సమారాధన జరపాలి. శివధర్మాలన్నిటిలోనూ ప్రదక్షిణం గొప్పది. ప్రదక్షిణం ప్రణవమే. శివభక్తుడు ధనహీనుడైతే భిక్షాన్నంతో జీవించాలి. అట్టి భిక్షాన్నానికి శంభు సత్రమని పేరు. సదా మౌని అయి ఉండాలి. ఋషులు సూతుడిని పార్థివలింగ మహత్యాన్ని చెప్పమని కోరగా సూతుడు ఇలా చెప్పాడు: ఋషులారా, జ్ఞానానికి ఆధారభూతుడు శివుడు ఒక్కడే. అట్టి శివుని స్మరించి చెప్తున్నాను వినండి. అన్ని లింగాలలోనూ పార్థివలింగం శ్రేష్టం. కృతయుగంలో రత్నలింగం, త్రేతలో హేమలింగం, ద్వాపరంలో రసలింగం, కలిలో పార్థివలింగం శ్రేష్టములు. శివుని అష్టమూర్తులలో పార్థివమూర్తి శ్రేష్టం. అట్లే పార్థివలింగం శ్రేష్టం. దేవతలలో మహేశ్వరుడు, నదులలో గంగానది, మంత్రాలలో ఓంకారం, మనుషుల్లో వేదాధ్యయన తత్పరుడు, నగరాలలో కాశీ, వ్రతాలలో శివరాత్రి, దేవీమూర్తులలో శైవీ శక్తి వలె లింగాలలో పార్థివలింగం శ్రేష్టం. పార్థివలింగ పూజలో పంచసూత్ర విధానాన్ని గురించి విచారించనక్కర్లేదు. పార్థివలింగం అఖండంగా ఉండాలి. 2 భాగాలను అతకరాదు. రత్నం, బంగారం, పాదరసం, స్ఫటికం, పుష్యరాగం, మట్టి వీటితో చేసినవన్నీ చరలింగాలు. ఇవన్నీ అఖండంగానే ఉండాలి. వేదిక మహావిద్యలింగం మహేశ్వరుడు కనుక ప్రతిష్ఠిత లింగం ద్విఖండంగా ఉండవచ్చు. ఇది పార్థివలింగ మహత్యం. ఓం నమః శివాయ. తరువాయి భాగం మరలా చెప్పుకుందాం. హ్యాపీ లిజనింగ్.